ఆఫ్ఘనిస్తాన్లో వచ్చినటువంటి ఒక భూ ప్రళయం నిజంగా ఒక యుగాంతాన్ని తలపించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 11:57 రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో నెలకొన్నటువంటి ఈ భారీ భూకంపం నిజంగా పక్క దేశాలపై కూడా పడింది. మరి ముఖ్యంగా మన దేశంపై కూడా పడింది. ఉత్తర భారతదేశానికి చెందినటువంటి ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం కావచ్చు, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో కావచ్చు, ఇక్కడ కూడా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నటువంటి వైనం. సో ఇదంతా పక్కన పెడితే ఆఫ్ఘనిస్తాన్లో ఉదయం వరకు చూసుకుంటే 500 మందికి పైగా చనిపోయారని, లేదు గంట క్రితమే చూసుకుంటే గనక 3000 మందికి పైగా చనిపోయారని, లేదు ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ అధికార మీడియా వెల్లడించినటువంటి ప్రకారం సుమారుగా 8000 మందికి పైగా చనిపోయారని స్పష్టంగా మనకి గణాంకాలతో సైతంగా అర్థమవుతోంది. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి డీటెయిల్స్ మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్లో భూ ప్రళయం పెను విషాదాన్ని నింపింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో సంభవించినటువంటి భారీ భూకంపం వేలాది మందిని బలికొంది.